సర్పంచ్ చీకట్ల వెంకటేష్ కు మరియు పాలక వర్గానికి మాజీ వార్డు మెంబర్లు పెంకె వీరబాబు, ములస వీరబాబు, అమలాపురం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పాలక వర్గ వీడ్కోలు సభ ఘనంగా సామర్లకోట మండలం పనసపాడు గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ పనసపాడు గ్రామానికే 5 సంవత్సరంలో అభివృద్ధి చేశామని, అలాగే ఎమ్మెల్యే రాజప్ప ఆధ్వర్యంలో గ్రామాలను ప్రతి ఒక్కరికి న్యాయం చేశామని తెలిపారు. నన్ను నా పాలక వర్గానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈగల సన్మాన కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరా దుర్గా లక్ష్మీ దొరబాబు, వైస్ ఎంపీపీ ములస శ్రీనివాస్, వార్డు సభ్యులు, తెలుగుదేశం నాయకులు, సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు, పంచాయతీ అభివృద్ధి అధికారి ఎన్ ముసలయ్య అనే బాబులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. ఏప్రిల్ 2, 2026 వరకు ఇప్పటివరకు పాలకవర్గం వారి యొక్క పదవి కాలం ముగిసిన కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాయతీ అభివృద్ధి విషయంలో ప్రతి వార్డు మెంబరు అలాగే అందరూ కూడా పూర్తి సహకారం అందించి అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా వారికి కావాల్సిన పనులను తీర్మానాలు చేసుకుని ప్రతి పని కూడా వారు తెలిసే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయిన కారణంగా అలాగే మన సర్పంచ్ గారు సెక్రటరీ వెంకటేష్ గారు వారి యొక్క పాలకవర్గం అందరూ కూడా ప్రతి సమావేశాన్ని కూడా అందరికీ తెలిసే విధంగా తెలియజేసి అభివృద్ధి పథకంలో నడిపించినందుకు వీరందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సమావేశాన్ని 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తయిన కారణంగా అందరికీ కూడా గౌరవప్రదంగా సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. కావున ఈ సభను చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా అలా తోడ్పాటు ఉంటుందని మేము కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా నిరంతరం ఉంటూ వాళ్ళ ఏరియాలో కానీ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ పనులు వచ్చినా సరే మేమందరం కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఎప్పుడు కూడా నిరంతరం ప్రజా పరిపాలనలోనే కొనసాగిస్తామని మాకు ఈ 5 సంవత్సరాలు మా పాలక వర్గానికి ఈ గ్రామం నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళ సపోర్ట్ కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఇదిలోన ప్రతి ఒక్కరికి చాలా కార్యక్రమాలు చేసాం. కొన్ని మా చేతుల్లో లేకపోయినా చేసి ఉండొచ్చు, కొన్ని చేయకపోయి ఉండొచ్చు. ముందు అవి కూడా అవిలాగే చేస్తామని ఈ 5 సంవత్సరాలు నాకు సపోర్ట్ కూడా నా పాలకవర్గ సభ్యులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా పనసపాడు గ్రామం అభివృద్ధిలో ఉంటుంది. రేపొద్దున్న పనసపాడికి ఎవ్వరు పరిపాలన సాధించినా సరే వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటామని, ఎప్పుడు కూడా మన గ్రామం మన జిల్లా కాదు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ 5 సంవత్సరాలు వార్డు సభ్యులతో పాటు నాకు కూడా సహాయం చేసిన స్నేహితులకి, నా గ్రామ ప్రజలకి, అదేవిధంగా సచివాలయం సిబ్బందికి మరియు అంగన్వాడీ టీచర్లకు అందరూ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన గ్రామం సేపర్ సొసైటీ చేసుకుంటే వాళ్ళు ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి ఇంటికాడ ప్రతి క్లీనింగ్ విషయంలో కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా వాళ్ళని చెప్పుకుంటూ మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు ఇలాగే చేస్తూ ప్రజలు ఎన్ని అన్నా సరే ప్రతి మీ పని మీరు చేసుకోండి. మీరు చేస్తేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు బయట వచ్చారు మీ వల్ల ప్రతి ఇల్లు శుభ్రంగా ఉందంటే అది మీ వల్లే. మీరు ఎప్పుడు కూడా ఎన్ని మాటలన్నా కదా పట్టించుకోకుండా మంచిగానే మీ పని మీరు చేసుకోండి. మీకు ఎప్పుడైనా సరే నా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమంలో సెక్రటరీ కూడా మాకు వచ్చిన తక్కువ టైంలోనే ఆయన కూడా డెవలప్మెంట్ విషయంలో మాతో పాటు సహకరించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై అమరావతి, జై జై అమరావతి. కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో అంబరాన్ని తాకిన సంబరాలు. అమరావతికి శాశ్వత రాజధాని హోదా బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో రాజముద్రతో ఆమోదం పొందిన సందర్భంగా కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు, యువ నాయకుడు పంతం
సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అమరావతి దీప అలంకరణలో మహిళల ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా రాజముద్ర పార్లమెంటు ఉభయ సభల్లో పొందిన సందర్భంగా జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఆనందోత్సవాలు జరుపుకోవడం జరిగిందన్నారు. అనంతరం ఎంపీపీ అనంతలక్ష్మి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఫలించలేదని, శాశ్వత రాజధానిగా రాజముద్రతో అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదరపు తాతాజీ, బన్ను, బండారి మురళి, గిరజాల లక్ష్మీదేవి, మిరియాల హైమావతి, భోగేశ్వరి, ఆకుల దుర్గా, రమేష్, గేదెల చిన్నారావు, మంజునాథ్, మాలేపల్లి నాగేశ్వరరావు, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, పుల్లా వీరాబాబు, దాసర శివ, పోసిన రాము, గంటా ప్రసాద్, కొడుపూడి బాలాజీ, ఇంటి రాజేష్, తోటకూర సతీష్, రామశెట్టి సునీల్, కుమార్ స్వామి, కనిగిరి సత్యనారాయణ శర్మ, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు. చరిత్రలో కూడా రేపు పొద్దున ఎప్పుడైనా సరే చూసుకుంటే 2 ఏప్రిల్ అనేది ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది పూర్తి బలంతో ఏర్పడిన రోజుగా మనం గుర్తుంచుకోవచ్చు. ఈరోజు రాజ్యసభలో, మొన్న లోక్సభలో, దాని ముందు రోజేమో మన అసెంబ్లీలో కూడా మన ఈ అమరావతిని క్యాపిటల్గా మన అందరం కూడా సంపూర్ణ మద్దతుతో స్వీకరించే విధంగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. ఇది నిజంగా మన అందరికీ కూడా శుభపరిణామం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, గతంలో మనం చూసుకున్నట్టయితే 2.5 ఏళ్ల క్రితం చాలామంది ఎక్కిరిచ్చేవాళ్ళు. మనం ఏదన్నా స్టేట్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీ రాజధాని ఏదో చెప్పి అసలు చూద్దామనే పరిస్థితి చాలా వరకు. ఈవేళ మనం కంఠాపదంగా చెప్పచ్చు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే మాకున్నది ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అయితేనే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనే, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే, అందరూ కూడా సమిష్ట కృషితో, కూటమి బలంతో ఈవేళ మనకంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేశారు. మనం లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉంటున్నాం సోషల్ మీడియాలో. ఈ మధ్య రాజధాని ఊరికే పేరుకు పెట్టింది కాదు, అక్కడ మనం లైవ్ అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ కాకపోతే ఎంత ప్రోగ్రెస్ జరుగుతుందో కూడా మనం లైవ్ చూసే పరిస్థితి ఏర్పాటు చేశారు. అంటే అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియలేకుండా కాకుండా మనందరికీ కూడా తెలిసే విధంగా చాలా క్లియర్గా ప్రతిరోజు అప్డేట్స్ కూడా పెడతా ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో చాలా క్లియర్గా ఫాలో అవ్వచ్చు. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా అమరావతి ఒకటే రాజధానిగా ఉంటుందని ఆ రోజు కంఠాపదంగా చెప్పడం జరిగింది. అమరావతి రైతులు చేసిన అనేక సాక్రిఫైజులకు కూడా ఆ వేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బాసటగా నిలవడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ చేసిన అనేక సాక్రిఫైజులు దగ్గర 5 సంవత్సరాలు నిర్వాధికంగా రోడ్డు మీద ఉండి ఎంతో పోరాడి ఈ పరిస్థితి అయితే తీసుకుని వచ్చి మనకి ఇవాళ రాజధాని నిలబడే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు ఖచ్చితంగా మనందరం తెలియజేయాలి. చరిత్రలో కూడా రేపు పొద్దున్న ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కూడా వారందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా మనందరికీ ఉన్నది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు కూడా మొన్న అసెంబ్లీ సాక్షిగా మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, హైదరాబాద్లో ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు అటు వెళ్తా ఉంటే అసలు ఈ విజన్ అంతా ఒక మనిషికి రావాలంటే ఎంతో గొప్ప విషయం. అలాంటి ఒక విజనరీ కాబట్టే హైదరాబాద్ తెలుసు, సికింద్రాబాద్ తెలుసు, సైబరాబాద్ అనేది ఒకటి క్రియేట్ చేయగలిగారు. అలాంటి విజనరీ అమరావతిని మరింత ముందుకు తీసుకెళ్తారని బలంగా నమ్ముతున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడి ఆదేశాల మేరకు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి ఆదేశాల మేరకు ఈవేళ ఇక్కడ మేము ఘనంగా గంగరాజ్ నగర్ ఆఫీసులో వేడుకలు చేసుకుని అమరావతి మీద అందరికీ కూడా అవగాహన కల్పించి ఇది మన శాశ్వత రాజధాని అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే తరుణం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కమెడియన్ బ్రహ్మానందంను జగన్ మైమరిపించారంటూ ఎద్దేవా చేశారు. రాజధానిపై జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారని, ఆయన మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని గంటా అన్నారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని అంగీకరించిన జగన్ 2019లో ఈ మధ్య మనం బ్రహ్మానందం గారు లాంటి సినిమాల్లో క్యారెక్టర్ కొంచెం తగ్గిపోయాయి, ఆయన కొంచెం నటించట్లు ఎక్కువగా. మరి చూస్తామంటే మళ్ళీ ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే అసలు ఆయన ఏమన్నా ఒక మెంటల్ డిజార్డర్ ఉందా, లేకపోతే ఏంటిది? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతాన్ని కలపని చెప్పడం వేరు,
మరి మచిలీపట్నంలో మాను లేకపోతే విజయవాడలో వెయ్యి తీసుకుని కలిపినట్టు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఎటువంటి ట్రోల్స్ వస్తున్నాయో, ఎటువంటి మీమ్స్ చేస్తూ ఉన్నారో. రకరకాలుగా మనవాడు అంటున్నాడు ఒంగోలు లేకపోతే ఏదో గుంటూరు ఏదో మన తణుకు కలిపితే ఏమవుద్ది, ఇట్లా రకరకాల అంటే కొన్ని చెప్పలేని మాటలు కానీ ఇంకా ఆ బూతుల దగ్గర నుంచి అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ఇటువంటి ఒక దీంట్లో మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క మానసిక స్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్నటిదాకా విశాఖపట్నం అన్నాడు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, సెప్టెంబర్లోనే ఇక్కడికి వచ్చి స్థిర నివాసం అన్నాడు, అయిపోయినాక మళ్ళీ డిసెంబర్లో అన్నాడు, మళ్ళీ ఇంకో డేట్ చెప్పాడు, అన్నీ చెప్పాడు, అయిపోయింది. మరి ఈరోజేమో తూచని మళ్ళీ విశాఖపట్నం వదిలేసి మళ్ళీ ఉత్తరాంధ్ర అంతా కాకుండా మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి అసలు ఈయన యొక్క పరిస్థితి ఏంటి అనేది అందరూ కూడా అర్థం కాకుండా పోతా ఉంది. అందుకే ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి మొన్నటిదాకా మాకు ఇక్కడ క్యాపిటల్ అని చెప్పావు కదా, ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కట్టావు కదా, మరి ఇక్కడ మళ్ళీ ఇది వదిలేసి మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయావంటి, ఇది నెక్స్ట్ దేనికి వెళ్తామని చెప్పని మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఒక రాజకీయ పార్టీలు అనేవి మనం కొత్త కాదు, మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, కొన్ని తెరమరుగైపోయాయి, రకరకాల డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. కానీ ఇంత కంటిన్యూస్గా ఇన్కన్సిస్టెన్స్గా ఉండే రాజకీయ పార్టీ కానీ వ్యక్తులు కానీ బహుశా ప్రపంచంలో ఇంకొకరు ఉండరేమో. అటువంటి క్రెడిట్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకుంటా ఉన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం ప్రజా విజయమని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం అమరావతి బిల్లుపై సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం ప్రజా రాజధానికి దక్కిన గౌరవం. అమరావతి బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని అమిత్ షాకు ధన్యవాదాలు అని తెలిపారు. ఉభయ సభలు ఆమోదించడం అనేది ఇది ఒక ప్రజా విజయం, ప్రజా రాజధానికి దక్కిన గౌరవం. ఈ చర్చల్లో 11 పార్టీలు పార్టిసిపేట్ చేశాయి. 2 హౌసెస్లో కలిపి 17 34 మంది సభ్యులు భాగస్వాములయ్యారు, పార్టిసిపేట్ చేశారు. 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేశారు. మొత్తం 41 పార్టీలు లోక్సభలో ఉన్నాయి. ప్రాతినిధ్యం ఉండే పార్టీలు 41, 9 పార్టీలు రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు. అంటే లోక్సభలో లేరు, రాజ్యసభలో ఉన్నారు. అన్నీ కలిపి 50 పార్టీలు. 50 పార్టీలు నేరుగా మాట్లాడిన వారు పూర్తిగా సహకరించారు. మేము ఆమోదిస్తున్నాం, దీనికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం అని చెప్పారు. ఇంకొక పక్కన మిగిలిన పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒకే ఒక పార్టీ, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లేసుకుని ఇక్కడి నుంచి ఎంపీలుగా అయ్యి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ధైర్యం చేశారు. దేశమంతా ఒక దారి అయితే వీళ్ళది ఇంకొక దారి అయ్యే పరిస్థితి వచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం త్వరలో వస్తే చట్టంగా మారుతుంది, అక్కడి నుంచి అమలులోకి వస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధత ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నరసన్నపేట మండలం శివనగర్ కాలనీలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రైస్తవులు చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ ఆనందరావు మాట్లాడుతూ ప్రజల కష్టాలను తొలగించడానికి యేసుక్రీస్తు ఈ రోజు సిలువ మరణం పొందారని, ఆయనను స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే నిర్వహిస్తున్నామని తెలిపారు.
మన దినం వర్షం పడిపోతుంది. ఇదే ఇలా ఓపెనింగ్ మాట చెప్పేశారు. స్కూల్లో పెట్టారు, పాత స్కూల్ అది ఇన్స్ట్రుమెంటే దేవుడు నమ్ముకుని మొదలుకొని ఈ గుడ్ ఫ్రైడే దినాన్న యేసు ప్రభు వారి శిలువలో పలికిన 7 మాటలు, చాలా మాటలు ఉన్నాయి. ఆది అందు దేవుడు భూమిని ఆకాశాన్ని వేరుపరచను, వెలుగు కలగమని పలకగా ఏమైంది? వెలుగాయింది. చాలా జాగ్రత్తగా ఉంది. మొదట మాటే ప్రభు. బైబిల్లో ఉన్నవన్నీ ఆయన మాటలే, భక్తులు రాసినవన్నీ కూడా ఆయన ప్రేరేపణే. ఆయన ప్రేరేపణ ఇవ్వకపోతే ఏ మాట కూడా రాయబడదు. అలాగే యేసు క్రీస్తు వారు శిలువలో పలికిన ఈ మాటలు అమూల్యమైనవి, శక్తివంతమైనవి, జీవం కలిగిన మాటలు, బలం కలిగిన మాటలు, మనల్ని ఆత్మీయంగా శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల బిల్లు సమయంలో కెమెరాలు కట్ చేశాక జరిగిన పరిణామాలపై తొలిసారి మాట్లాడారు. ఒక మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి దూషించారని, శాసన మండలిని రద్దు చేస్తామని వైసీపీ సభ్యులు బెదిరించారని ఆయన తెలిపారు. తనకున్న అధికారంతో 3 రాజధానుల బిల్లును ఆమోదించలేదని, ఎన్ని బెదిరింపులు వచ్చినా ధర్మం వైపు నిలబడ్డానని తెలిపారు. ఇప్పుడు అమరావతిని రాజధానిగా చట్టం చేస్తుండడం సంతోషంగా ఉందని షరీఫ్ పేర్కొన్నారు. ఒక్క ముఖ్యమంత్రి తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి నా రూమ్లో కూర్చొని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా అల్లా దయ వల్ల నమాజ్ చదువుకుని అల్లాహని ప్రార్థించుకొని ఎలా సత్యం వైపు ఉండే రకంగా నా కాళ్ళని నిలకడ చేయి, సత్యం వైపు నేను తీర్పు చెప్పే రకంగా నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఆ బలపరచు, ఆ ధైర్యాన్ని ప్రసాదించమని నమాజ్ చేసుకుని ఆనాడు కూర్చొని ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్టారు. నేను బయటికి వచ్చేటప్పుడు మరి బచ్చుల అర్జునుడు పాపం, అదే రకంగా మన అశోక్ బాబు గారు, వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చి బయటికి వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా వచ్చేటప్పుడు, నన్ను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఆ రకమైన పరిస్థితులు కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం పవన్ కళ్యాణ్ నివాసం వెనకాల గల అడవి పుంతర్ రోడ్డు నందు సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి గుర్రాలు, పరుగు మరియు ఎద్దుల బండి సీనియర్స్, జూనియర్ విభాగాల్లో పోటీలు జనసేన పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ 5 మాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర గల సీతారామ ఆలయంలో ఎన్నో శతాబ్దాలుగా ఇటువంటి సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పాడి పంట అలాగే కుటుంబంలో కలిసిపోయే ఎద్దులు మరియు గుర్రాలతో ఇటువంటి పోటీలు నిర్వహించడం సాంప్రదాయమని, ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 2 సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయి గుర్రం పరుగు పోటీలు మరియు ఎద్దుల బండి జూనియర్, సీనియర్ విభాగాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పురాతన కాలం నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 గుర్రాలు పరుగు పోటీలో పాల్గొన్నాయని, అలాగే 29 ఎద్దుల బండ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో 5 మాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, ఓదూరి నాగేశ్వరరావు, ఓరుగంటి వినయ్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు ఘనంగా శ్రీరామ నవమి కళ్యాణం దగ్గర నుంచి కూడా చేబ్రోలు గ్రామంలో ఈ 7 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న గుర్రపు పందాలు మొదలు పెట్టడం జరిగింది, గుర్రపు ప్రదర్శనలు, అలానే నిన్న నైట్ రథోత్సవం. అంటే రథోత్సవానికి కనివిని ఎరగని రీతిలో ఈ సంవత్సరం ప్రజలు రావడం చాలా సంతోషకరమైంది. ఇలాంటి సాంప్రదాయాలు మనం కొనసాగించాలని, అదేవిధంగా ఈరోజు ఉదయం ఎడ్ల ప్రదర్శించడం జరిగిందండి. అంటే అంతరించిపోతున్న
ఈ కళల్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవి నిర్వహించడం జరిగింది. అంటే దాంతో పాటుగా జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఈ గుర్రాలు కానీ ఎడ్లు కానీ పెంచే వాళ్ళు వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బహుమతులు పెద్దగా కాకపోయినా సరే వాళ్ళు ప్రోత్సహించాలి అనే తాపత్రయంతో మాత్రమే ఈ ప్రదర్శనలు కట్టడం జరిగిందండి. అందరూ కూడా రావడం జరిగింది. గుర్రాలు మొత్తం మీద మన రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు రెండు కలిపితే సుమారుగా ఒక 35 గుర్రాలు రావడం జరిగిందండి. అలానే ఎడ్లు కూడా ఈరోజు జూనియర్స్ సీనియర్స్ విభాగాలు రెండు కలుపుకుని సుమారుగా ఒక 40 పైన ఎడ్లు రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇలాంటివి మనం ఇంకా ముందు కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మన పిఠాపురం నియోజకవర్గం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.